ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మాక్స్ హెల్త్ కేర్, రిలయన్స్, టీఎంపీవీ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతుండగా ఓఎన్జీసీ, సిప్లా, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ వివేక ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఎన్నో లక్షల జాబ్స్ పోతున్నాయి లేక పోబోతున్నాయి అని చెప్తున్న ఈ పరిస్థితుల్లో మనం వింటున్న న్యూస్, వ్యూస్, ఫ్యాక్ట్స్, ఒపీనియన్స్ చూస్తే ఇండియా ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, అలాగే ఇండియాలోని ఐటీ సెక్టర్ ఎంప్లాయీస్ జీవనోపాధి కష్టమైతే మన ఎకానమీకి పెద్ద దెబ్బ తగలవచ్చు అంటారా? సో దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి సార్? ఐటీ సెక్టర్ లో ఉండే ఎంప్లాయీస్ యొక్క జీవనోపాధి దెబ్బతింటుందా అంటే మొట్టమొదటి గమనించాల్సిందంటే కాలక్రమంలో కాలానుగుణంగా కొత్త టెక్నాలజీ నేర్చుకోకుండా నేను ఎప్పుడో నేర్చుకున్నది ఇప్పుడు కూడా వాడుతూనే ఉంటాను, నాకు ఉద్యోగం పదిలంగా ఉండాలి అంటే ఉండదు. అందువల్ల గ్యారంటీగా వాళ్ళ జీవనోపాధి దెబ్బతింటుంది, ప్రొవైడెడ్ లేజీగా ఉంటే, బద్దకస్తులుగా ఉంటాయి. అలా కాకుండా వీళ్ళు కూడా ఏలో వచ్చినటువంటి అడ్వాంటేజెస్, టెక్నాలజీస్ ని అంతకు ముందులాగా ఎవరో వచ్చి మనకి ప్రత్యేకంగా చెప్తే నేర్చుకునే అవకాశం కాకుండా ఇప్పుడు ఎవరైనా నేర్చుకోవడానికి అవకాశం ఉండేట్టుగా వచ్చేస్తుంది ఏ టెక్నాలజీ. సో వీళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటే వస్తుంది బ్రహ్మాండమైన లాభాలు, బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎందుకు అంటే ఒక అంచనా ప్రకారం చూస్తే కోడింగ్ చేసేవాళ్ళు, క్వాలిటీ టెస్టింగ్ చేసేవాళ్ళు అందరూ ఉద్యోగాలు గ్యారంటీగా రిస్క్ లో ఉండబోతున్నాయి. కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోవడం కాకపోయినా కనీసం స్కేల్ డౌన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే కొంతమందికి అయితే ఉద్యోగాలు పోతాయి. అదే సమయంలో ఒకటి గమనించాల్సింది ఏంటంటేనండి, ఇంటర్నేషనల్ గా చూస్తే కనుక మొత్తం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 90 మిలియన్లు అంటే దాదాపుగా 9 కోట్ల మంది వరకు దాదాపుగా ఉద్యోగాలు పోవడానికి అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి ప్రపంచం అంతా వణికిపోతుంది ఏఐ టెక్నాలజీతో. కానీ అదే సమయంలో గమనించవలసిందంటే ఈ ఏఐ టెక్నాలజీ రావడం మూలంగా ప్రొడక్టివిటీ పెరిగి కొత్త కొత్త రంగాలకు కూడా ఐటీ విస్తరించడంతో దాదాపుగా 170 మిలియన్లు అంటే దాదాపుగా 17 కోట్ల కన్నా ఎక్కువ కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి. అంటే మనం ఏం చేయాలి? 1కి 2 జాబులు వస్తుంటే ఆనందపడాల్సిన విషయమా, భయపడాల్సిన విషయమా అంటే 2. ఆనందపడాల్సిన విషయం ప్రకారం మనం నేర్చుకుంటే కనుక మనం కూడా మంచి ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు అని, నేర్చుకోకుండా కనుక అలాగే ఉంటే కనుక గ్యారంటీగా కనుమరుగవుతామని భయపడాలి. అందువలన ఇండియాకు వచ్చేటువంటి దెబ్బ ఉంటుందంటే ఇండియాకి ఎప్పుడో Y2Kలో మనకి ఇప్పుడంతా చాలా నవతరానికి పెద్దగా తెలుసుండకపోవచ్చు. 2000 ఇయర్ వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ గా కంప్యూటర్ లో కోడింగ్ లో ఆ 99 తర్వాత 2008 అనేది తెలియక చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో మన ఇండియాలో ఉన్న టెక్నాలజీ కుర్రాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా తొందరగా నేర్చుకుని మొత్తం అమెరికాకి వెళ్ళిపోయి ఇన్ఫిల్ట్రీ చేసి లక్షల సంఖ్యలో అమెరికాకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా కూడా సెటిల్ అయ్యారు. అందులో ఇండియాలో ఉన్నటువంటి తెలివితేటలు, ఇండియన్ ఎంప్లాయ్మెంట్ లో ఎంప్లాయీస్ ఉన్నటువంటి శక్తి పాఠవాలు అపారం. అందువల్ల ఎట్టి పరిస్థితిలో కంగారు పడాల్సిన విషయం లేదు. ప్రొవైడెడ్ మీరు నడువు ఉంచి కొద్దిగా మనసు పెట్టి ఏఐని మీరు ఎలా వాడుకోవచ్చో తెలుసుకుంటే మీ జాబ్ పదిలంగా ఉండటమే కాకుండా ఉద్యోగం జీతము పెరుగుతుంది, పని కూడా తగ్గుతుంది. ఎంత లాభం వచ్చినప్పుడు దీని నుంచి భయపడటం నా ఉద్దేశం అనవసరం. ఇండియన్ ఎకానమీకి రాబోయే దెబ్బ ఉంటుంది అంటే నేనైతే నమ్మలేను. రైట్ సార్, కాలర్స్ కూడా రెడీగా ఉన్నారు సార్. వెంకటేశ్వర్లు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే. బ్లూ స్టార్ ఏసీ లిమిటెడ్ ఒకటి, ఏకే క్యాపిటల్ ఏం వినపట్లేదండి. పీసీఆర్ మీరు కొద్దిగా చూడాలి, నాకు ఏం వినపట్లే అన్నమాట. బ్లూ స్టార్ ఏసీ, ఏకే క్యాపిటల్, ఓఎన్జీసీ ఈ ప్రైవేట్ రేట్లు తీసుకోవచ్చా సార్? న్యూ స్టార్ ఏసీ అంటే సార్ బ్లూ స్టార్ ఏసీ లిమిటెడ్ సార్, ఏకే క్యాపిటల్, ఓఎన్జీసీ ప్రైవేట్ రేట్లు తీసుకోవచ్చా? ఓఎన్జీసీ 15 లక్షలకు తీసుకోవచ్చా అంతేనానండి? 15 రేట్లు తీసుకోవచ్చా అన్న? ప్రెసెంట్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చా లేదా అంటే మొట్టమొదటి చూడవలసింది మీరు దిగబోయేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వచ్చే జియో పొలిటికల్ క్రైసిస్ మూలంగా విపరీతంగా పైకి కిందకి ఆడటానికి అవకాశం ఉన్న సెక్టర్ అండి. ఆయిల్ సెక్టర్ లోకి వెళ్ళాలి అంటే మీరు ఏం చేయాలంటే యూజువల్ గా మీరు కానీ నేను కానీ సేఫ్టీగా ఉండే ఇన్వెస్ట్మెంట్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అని తెలుసుకుంటాం. కానీ కోరి వాలటాలిటీ ప్రపంచవ్యాప్తంగా వచ్చే క్రూడ్ ఆయిల్ పెరిగితే ఇక్కడ ఫార్చ్యూన్స్ పెరగడం తగ్గడం జరిగేటువంటి రియాక్షన్ కు లోనైనటువంటి స్టాక్ సార్. బ్లూ స్టార్ ఏసీ గురించి కూడా అడిగారు సార్.
ఓకే, ఓఎన్జీసీ మాత్రం ఇప్పుడు చూస్తే ఈ లెక్కలో కొనుక్కోవచ్చు అని అడిగితే కొనుక్కోవచ్చు అండి. ఎందుకంటే ఒకటే చెప్తాను, ఇంటర్నేషనల్ వాలటాలిటీ ఇందులో కూడా వస్తుంది. కానీ ప్రస్తుతానికి చూస్తే మాత్రం మార్జిన్స్ బాగుండి అన్ని బాగున్నప్పుడు ఒకవేళ అమెరికా ఇరాన్కి యుద్ధం వస్తే క్రూడ్ ఆయిల్ కి మొత్తం ప్రపంచవ్యాప్తంగా రేట్లు పెరిగితే ఓఎన్జీసీకి ఇండియాలో క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేయడానికి సబ్స్టిట్యూట్ గా ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి లాభం. అందువల్ల ఓఎన్జీసీ ఇప్పుడు కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు. ఇంకోటి బ్లూ స్టార్ అన్నారు మీరు. బ్లూ స్టార్ కనుక అయినట్టు ఇప్పుడు చెప్తాను. బ్లూ స్టార్ అంటే ఎయిర్ కండిషన్ లో ఉంది. రాబోయే రోజుల్లో నుంచి మనకు ఎండలు మండిపోతాయి కాబట్టి ఇండియా అంతా గ్యారంటీగా బాగుండే అవకాశం ఎక్కువ ఉంది. దీనికి కూడా చూస్తే కొద్దిగా మార్జిన్స్ కాంప్రమైజ్ అవుతూ వస్తున్నట్టుగా కనపడుతున్నా. స్క్రీన్ మీద డేటా ప్రజెంట్ చేశాను చూడండి. టర్న్ ఓవర్ కి ఇబ్బంది లేదు, కానీ మార్జిన్స్ మాత్రం చూస్తే ఎప్పుడు 4-5% లోనే ఉండి లాస్ట్ క్వార్టర్ లో అంటే డిసెంబర్ క్వార్టర్ లో చలికాలం తర్వాత ఎప్పుడు కూడా ఖచ్చితంగా తక్కువే ఉంటుంది. ఆ టైంలో చూసుకుంటే 4% ఉంది. అందువల్ల ఆ కంపెనీ ఇప్పుడు కొనుక్కోవచ్చు అంటే ఫెయిర్ వాల్యూ ప్రకారం చూస్తే 2515 కాబట్టి కొనొచ్చు అని పెడుతుంది. కానీ ఇట్స్ ఓన్లీ 25%. దీనికన్నా 30-40% ఉన్న కంపెనీలు చాలా ఉన్నాయండి. కాబట్టి మీరు ఇందులో కొనుక్కోవాలంటే అంత అవసరం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన డేటా చూస్తే ఈ సంవత్సరం 2025 డిసెంబర్ రిజల్ట్స్ జనవరి 6 నుంచి మొదలైనవి. అప్పటి నుంచి వచ్చిన కంపెనీల్లో 30% కన్నా పెరగడానికి ఎన్ని కంపెనీలు ఉన్నాయా అని చూస్తే 188 కంపెనీస్ ఉన్నాయి. 188. మరి బ్లూ స్టార్ ఎందుకు కొనాలి? ఈ 188 కంపెనీలు వదిలేసి కూడా బ్లూ స్టార్కి వెళ్ళాలా అంటే యూజువల్ గా వచ్చే అవకాశాన్ని మనమే తుంచేయటం. అలా చేయక్కర్లేదు. చాలా కంపెనీలు ఉంటాయి కాబట్టి మిగతా కంపెనీల వైపు దృష్టి పెడితే ప్రాబ్లీ విల్ డూ బెటర్. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు సార్. సుబ్రహ్మణ్యం గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. నమస్కారం ప్రసాద్ గారు. కొచ్చిన్ షిప్ యార్డ్ 1600 లో ఉన్నాయండి, డాబర్ 650 లో ఉన్నాయండి. లాంగ్ టైం ఇన్వెస్ట్ అండి, ఉంచుకోమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా? కొచ్చిన్ షిప్ యార్డా సార్? 1600 లో ఉన్నాయండి. 1600లో ఉంది. డాబర్ ఏమో 650 లో ఉన్నాయండి. కొచ్చిన్ షిప్ యార్డ్ మీ దగ్గర నాకు మాట చాలా బ్రేక్. ఆయన మాట అసలు ఏమి అనుకోలేదు. మీరు చెప్పింది చెప్తాను. కొచ్చిన్ షిప్ యార్డ్ 1600లో ఉందంటే కనుక ఆయన దాదాపుగా కొనకూడని రేట్లో కొన్నారు. అంటే మామూలుగా అయితే కొచ్చిన్ షిప్ యార్డ్ కనుక ఎవరికైనా స్టాక్ ఉంటే అది గ్రోత్ లో ఉంటేనే ఉంచుకోమని మనం చెప్తా ఉంటాం. అది గ్రోత్ లో లేదు ప్రస్తుతానికి. అందువల్ల ఆ కంపెనీ కొనుక్కోవాల్సిన అవసరం ఉందా అంటే ఉండదు. లేకపోతే ఇప్పుడు కొనుక్కోవాలా ఇప్పుడు ఉంచుకోవాలంటే 1600లో ఉన్నప్పుడు మనం 1600 ఫెయిర్ ప్రైస్ గా కనపడుతుంది ఆ లెక్క. అందువలన ఈ కంపెనీ ఉంచుకోవడానికి మంచిది కాదు. మీరు అందరూ అనుకుంటున్నట్టుగానే డిఫెన్స్ ఆర్డర్లు వస్తున్నమాట కరెక్టే, అన్ని కరెక్టే. కానీ ప్రస్తుతానికి ఉన్న వాల్యూ చూస్తే మాత్రం ఇట్ ఈస్ కంప్లీట్లీ రీజనబ్లీ ప్రైస్డ్. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఉంచుకోవడం అనవసరం, కొనడం అంతకన్నా అనవసరం. కాలర్ కిషన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. లాంగ్ కోసం శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటి, ముత్తూట్ మైక్రో ఫైనాన్స్ తీసుకోవచ్చునా సార్? మళ్ళీ కట్ అయిపోయిందండి వాయిస్. సార్, లాంగ్ టర్మ్ కి ముత్తూట్ మైక్రో ఫైనాన్స్ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ తీసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు సార్. లాంగ్ టర్మ్ కంటే శ్రీరామ్ ఫైనాన్స్ అయినా ముత్తూట్ ఫైనాన్స్ అయినా ఏదైనా సరే ఫైనాన్స్ లో ఇండస్ట్రీ పరంగా మంచి ప్రాస్పెక్ట్స్ ఉన్న టైమే. కానీ ప్రస్తుతం బాగా పాపులర్ మార్కెట్ లో కూడా ఎక్కువ కొంటున్నారు ఆ కంపెనీలు. కానీ మనం కొనాలా వద్దా అంటే ఒకటి గ్రోత్ లో ఉండాలి, తర్వాత ప్రైస్ రీజనబుల్ గా ఉండాలి. దురదృష్టవశాత్తు మీరు చెప్పిన రెండు కంపెనీలు ఇప్పుడు స్క్రీన్ మీద డేటా చూపిస్తాను చూడండి. శ్రీరామ్ ఫైనాన్స్ అయితే 1059 ఉంటే ఇప్పుడున్న వర్కింగ్స్ ప్రకారం లేటెస్ట్ వర్కింగ్స్ లో దాని ప్రాఫిట్ కూడా తగ్గింది. 1047 ఇస్ ద ఫెయిర్ ప్రైస్ ఉంది. అంటే ఆల్రెడీ ఫెయిర్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడే కొనకూడదు. ఇంకా లాంగ్ టర్మ్ కోసం అన్నా కూడా మీరు పొరపాటు కూడా ఆలోచన కూడా చేయక్కర్లేదు. అది ఒకటండి. రెండోది ముత్తూట్ మైక్రో ఫైనాన్స్ అన్నారు. ఇది కూడా చూస్తే ఇది ఇంతవరకు లాభాల్లోకి రాలేదు. ఈ మధ్యకాలంలో లాస్ లో ఉన్న కంపెనీగా కనపడుతుంది. అందువల్ల ఈ కంపెనీ కొనుక్కోవాలా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనక్కర్లేదు. బికాజ్ ఇది కూడా 170 ఉంటే సరిపోతుంది అనుకుంటే రేటు అది 183 రూపీస్ ఉంది. రెండు ఓవర్ ప్రైస్. కాబట్టి లాంగ్ టర్మ్ కాదు, షార్ట్ టర్మ్ కూడా అనుకోవాల్సిన అవసరం లేని కంపెనీగా చెప్పచ్చు. రైట్ సార్. సార్, డైరెక్ట్ ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలో కొన్ని వీక్ స్టాక్స్ కనబడుతూ ఉంటాయి. సో మ్యూచువల్ ఫండ్ల లాగా లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఇన్వెస్టర్లు ఆశించడం ఎందుకు తప్పు అవుతుంది? వారు అప్రోచ్ ఎలా ఉంటే మంచిది? అలాగే అటువంటి ఇన్వెస్టర్లకి ఏదైనా సొల్యూషన్ అందుబాటులో ఉందా? ఉంటే దాన్ని నమ్మబోయే ముందు ఏం చెక్ చేసుకుంటే మంచిదంటారు? ఎప్పుడైనా ఇది యాక్చువల్ గా మనకు ప్రతి ఇన్వెస్టర్ అడిగేటువంటి ఒక స్టాక్ గురించో రెండు స్టాక్ల గురించి అడిగి వాళ్ళకి ఏదో తృప్తి పట్టమే తప్పితే ఉపయోగం లేకుండా చేసేటువంటి ప్రశ్నల కార్యక్రమం లాగా కాకుండా ఎవరైనా సరే మనం నిజంగా వాళ్ళకి హెల్ప్ చేయగలం అనుకుంటే రెండు చేయాలి. ఒకటి, వాళ్ళకున్న పోర్ట్ఫోలియో మొత్తం కనుక మనతో షేర్ చేసుకోగలిగితే ఆ పోర్ట్ఫోలియోలో ఉన్న వాళ్ళు ఏది మంచి కంపెనీ కాదు, ఎందుకు మంచిది కాదు వివరంగా వెంటనే కంప్యూటర్ సహాయంతో చెప్పగలిగే శక్తి పటవాలుంటే ఒకటి మంచిది. అది సర్వీస్ అంటాం.
అది మా వరకు మేమేం చేస్తామంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న మా ఈమెయిల్ ఉత్తరం రాసినా ఫోన్ చేసినా అంటే మీరు మిస్డ్ కాల్ ఇచ్చినా కానీ మా టీం మీకు ఏమని చెప్తుందంటే స్వాట్ విజువలైజర్ అంటారు. అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ అని చెప్తారు. స్వాట్ SWOT విజువలైజర్ అనే సర్వీస్ ని ఒకటి తీసుకోవడం జరిగింది. అందులో ఏం జరుగుతుందంటే మీ పోర్ట్ఫోలియో మా దగ్గరికి వస్తే ఉన్న స్టాకుల్లో అన్నింటిలో కలిపి మొత్తం మీ దగ్గర 300 స్టాకులు ఉంటే 300 స్టాకుల్లో ఎన్ని వీక్ ఉంటే అన్నిటిని ఐడెంటిఫై చేసి అవి చూపించడమే కాకుండా అవి అమ్మితే ఈ రోజున ఎంత డబ్బు వస్తుందో చూసి ఆ డబ్బుని ఎందులో కనుక పెట్టుకుంటే మీ పోర్ట్ఫోలియో యొక్క స్ట్రెంగ్త్ విపరీతంగా పెరుగుతుందో చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలా చేసుకున్నట్లయితే మీ యొక్క పోర్ట్ఫోలియో ఓవర్ నైట్ ఇమ్మీడియట్ గా ఒక్క రోజు ఒక్క కాల్ తోనే లేదా ఒక్క ఈమెయిల్ తోనే మీ పోర్ట్ఫోలియో మొత్తం కూడా బ్రహ్మాండంగా మారిపోతుంది. నెంబర్ 1 నెంబర్గా బ్రహ్మాండంగా మారితే నాకు లాభం ఏంటండి, నమ్మకం ఏంటండి అని అడుగుతారు. అడగాలి. ఒకటి చూడవలసిందంటే మీ పోర్ట్ఫోలియో యొక్క స్కోరు ఏ 50 40 ఉందనుకోండి 100కి, అది ఇలా మార్చుకోవడం మూలంగా 100కి అవుతుందని నేను చెప్పినా దాని మూలంగా లాభం ఏమొస్తుంది చెక్ చేసుకోవాలి అంటే మీరు ఏమడగచ్చు, ఈ పోర్ట్ఫోలియోని గత సంవత్సరం నుంచి కనుక మీరు చెప్పినట్లుగా ప్రతి 15 రోజులకు ఒకసారి మీరు చెప్పిన మార్పులు చేసుకుంటూ వస్తే లాభం వచ్చేదా అని అడిగితే సూచించి మీరు డీటెయిల్స్ ఇవ్వగలిగే శక్తి ఉండాలి. ఆ శక్తి కూడా అదృష్టవశాత్తు ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ కూడా మేము ఆల్రెడీ ప్రొవైడ్ చేయడానికి స్వాట్ విజువలైజేషన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీ పోర్ట్ఫోలియో తీసుకుని 1 year క్రితం కనుక మీరు ఇలా చూసి మంచి కంపెనీలు ఉంచుకుని పిచ్చి కంపెనీలు అమ్మేసుకుని మంచి కంపెనీలోకి మారుతూ అలా వచ్చినట్లయితే ఈ 1 year లో మీకు ఎంత ప్రోగ్రెస్ వచ్చేదో లేదా 2 years లో ఎంత ప్రోగ్రెస్ వచ్చేదో నెంబర్లతో సహా డేట్ తో సహా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు నమ్మకం కుదరడానికి కొద్దిగా ఛాన్స్ పెరుగుతుంది. అప్పటికీ నమ్మకపోతే మీ ఇష్టం, నమ్మకపోవటం కాదు, కానీ సర్వీస్ ఏది అందుబాటులో ఉందో తెలుసుకోవాలి, అది మనకి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి, అది గతంలో ఉపయోగపడిన దాఖలాలు ఉన్నాయో లేవో చూసుకుంటే అప్పటికి కూడా అనుమానిస్తాను అంటే ఇక మీరు దేన్ని నమ్ముతారో మీ ఇష్టం. కానీ ఖచ్చితంగా కావాల్సిందంటే ప్రేక్షకుల కోసం లేదా ఇన్వెస్టర్లు అందరి కోసం మేము ఎంతో కష్ట నష్టాలు వచ్చి తీసుకొచ్చిన సర్వీస్ లో అదొకటి. దానికి ఎప్పుడైనా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ మెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ స్వాట్ అండ్ సర్వీస్ రాస్తే చాలు, స్వాట్ అని SWOT అని రాస్తే మా టీం మిమ్మల్ని సంప్రదిస్తుంది. మీ పోర్ట్ఫోలియోలు మాకు పంపిస్తే నెక్స్ట్ టైం మండేలో కానీ ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు మీరు పంపించిన ప్రోగ్రామ్ మీ పోర్ట్ఫోలియో మీ పేరు చెప్పకుండా చూపించి అది ఎలా మెరుగైందో కూడా చూపించడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్ కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు సార్. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ ప్రకారం పంజాబ్ నేషనల్ అలాగే కెనరా బ్యాంక్ కొనొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? మన ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్లో ఒక వీక్నెస్ ఏంటంటే బాగా పెరుగుతూ వస్తుంటే ఇంకా ఏమబడుతూ ఉంటారు. కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొనొచ్చా అని అడిగారు. ఉన్నంతలో కొద్దిగా గొప్పనే బ్యాంకింగ్ సెక్టర్ అంతా బాగుంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ బాగుంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు. ఎందుకంటే దానిలో గ్రోత్ ఒకటే ఉండటం కాకుండా స్క్రీన్ మీద ఇప్పుడు డేటా చూపిస్తున్నాను. ఆ డేటా కనుక చూసినట్లయితే గ్రోత్ లో ఉందనే చెప్పడం కాకుండా 129-130 రూపీస్ మార్కెట్ లో ఉంటే అది 188 రూపీస్ దాకా పెరిగే ఛాన్స్ ఉంది. అంటే 45% ఉంది. అందువల్ల ఖచ్చితంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర కనుక బ్యాంకింగ్ స్టాక్స్ లో 20% కన్నా ఎక్కువ ఆల్రెడీ లేకపోతే అప్పుడు మాత్రమే కొనాలి. ఇంకోటి కెనరా బ్యాంక్ అన్నారు, అది కూడా బ్రహ్మాండమైన బ్యాంకే. అది 154 రూపాయలు ఇప్పుడు ఉంది. స్క్రీన్ మీద డేటా చూస్తే తెలుస్తుంది. మా అంచనా ప్రకారం 209-210 దాకా వెళ్ళాలి. అంటే ఇది కూడా ఇంకా 35% ఉంది. 2 బ్యాంకులు కూడా మీరు ఐడెంటిఫై చేసి మంచివి ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. కానీ ఆల్రెడీ బ్యాంకులో 20% ఉంటే దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఆశ కొద్దీ ఇంకా బ్యాంక్ స్టాక్లు కొనమాకండి మేము చెప్పామని. సెక్టర్ లో 20% కన్నా ఎక్కువ ఉండటం ఏ ఇన్వెస్టర్ కి ఏ సమయంలో కూడా మంచిది కానే కాదు. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు సార్. రమణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హలో సార్ చెప్పండి సార్. రమణ గారు చెప్పండి, వినపడితే నేను ఆన్సర్ చేస్తాను, అదే మేడం చెప్తారు నాకు చెప్పండి. వినిపోవచ్చు సార్. సార్ ఇప్పుడు వేదాంత గురించి చెప్పండి సార్. వాళ్ళు టీషర్ట్ ఇస్తామంటారు కదా మార్చిలో, ఏదండి? సార్ వేదాంత గురించి అడుగుతున్నారు సార్. మార్చిలో రీసేల్ ఇస్తామని అని చెప్తున్నారంట కదా. వేదాంత గురించి మార్చిలో టీషర్ట్ ఇస్తామంటారండి. ఇప్పుడు కొనుక్కొని అది ఉంచుకోవచ్చా స్టాక్ అనేది కావాలి మేడం. మార్చిలో రీసేల్ ఇస్తామని చెప్తున్నారు, రీటైల్ ఇస్తామని చెప్తున్నారు. సో మార్చుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు సార్. వేదాంతాలో మీరు వాళ్ళు ఏం చెప్పినా ఏమి చెప్పకపోయినా ఏమి విన్నా వినకపోయినా నమ్మినా నమ్మకపోయినా కానీ ఆ కంపెనీ ప్రస్తుతం గ్రోత్ లో లేదు. పైగా ఆ కంపెనీలో మీరు గుర్తుంచుకోవాల్సింటే స్క్రీన్ మీద ఉన్న డేటా కనుక మీరు ఒకసారి పరిశీలనగా చూస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కింద ఉన్న దానిలో ఎంతెంత మందికి ఎంతెంత షేర్స్ ఉన్నాయో చూపించడం జరుగుతుంది. అక్కడ ప్రమోటర్స్ దగ్గర 56% ఉంది. ఈ కంపెనీ పరంగా లాభాలు బాగానే ఉన్నాయి, కానీ 57% ప్రమోటర్ల దగ్గర ఉంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న షేర్లు మొత్తం కూడా కుదవబెట్టి అప్పు తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొస్తామండి అప్పు? మన ఫైనాన్షియల్ పొజిషన్ వీక్ గా ఉన్నప్పుడన్నా తీసుకుంటాం, లేకపోతే విపరీతమైన ఎక్స్పాన్షన్ కనుక చేస్తుంటే డిప్రిసియేషన్ కోసం
అప్పుడైనా చేయాలి, అప్పుడైనా కంపెనీయే తీసుకోవచ్చు. అంటే కంపెనీలోకి వచ్చేటువంటి అప్పు కన్నా కూడా ప్రమోటర్లు ఎంత 99% కూడా స్ప్లిట్ చేశారు అంటే జనరల్ గా రిటైల్ ఇన్వెస్టర్స్ అనే మీకు నాకు అదంత శుభసూచకం కాదు. అందువల్ల ఇటువంటి కంపెనీలు దూరంగా ఉండాలి. అన్నింటి నుంచి ఇప్పుడు గ్రోత్ లో ఉందంటే గ్రోత్ లో కూడా లేదు. అయినా కూడా నాకు కొనబుద్ధి అవుతుందో ఉంచుకోబుద్ధి అవుతుందో అంటే 731 ఇస్ ద ఫేర్ ప్రైస్, ఈస్ ఆల్రెడీ అట్ 682. నా లెక్క ప్రకారం ఉంచకూడదు, కొనకూడదు. అయినా మీరు ఉంచుకుంటారంటే 730కి వచ్చినా కన్నా కనీసం అప్పుడన్నా అమ్ముకోవాలి. సో దిస్ ఈస్ ఎ క్లియర్ అవాయిడబుల్ కంపెనీ ఫర్ రిటైల్ ఇన్వెస్టర్స్. రైట్ సార్. సార్, అహంకారంతో విరవీగుతూ తోచిన కాడికి టారిఫ్స్ విధించిన ట్రంప్ తోక సుప్రీంకోర్టు కత్తిరించినట్లుగా వచ్చిన న్యూస్ అంటే మనకి ఎంతవరకు లాభం చేయొచ్చు? అంతకు ముందు ఉన్న విధానానికి భిన్నంగా అన్ని దేశాలపైన ఒకే రకంగా టారిఫ్ విధిస్తే భారత్ యొక్క అవకాశాలు పెద్దగా దెబ్బతినవంటారా? దెబ్బతినవు, ఖచ్చితంగా మెరుగుపడతాయి. ఎందుకంటే నిన్నగాక మొన్న ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందు మనం ఒప్పుకున్న టారిఫ్ ఎంతకన్నా ఒప్పుకున్నాం, 18% వేస్తారంటే ఒప్పుకున్నాం. అంతకుముందు ఎంత ఉండేది? అసలు ఏం ఉండేది కాదు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన ట్రంప్ గారు నాకు ఇంకొక సెక్షన్ ఇంకొక లా ప్రకారం టారిఫ్ వేస్తాను అన్నారు. అది కూడా ఉంటుందా? అది కూడా పోతుందా? అసలు ట్రంప్ గారే ఉంటారో లేకపోతే పదవి ఓడబీగుతారో ఎవరికి ఏం అర్థం కావట్లా. అందువల్ల ఈ పరిస్థితుల్లో టారిఫ్ లేకుండా ఉండే ప్రపంచం తిరిగి రాబోతుంది అని కనుక కొద్దిగా ఆశపడటం సబబు. అలా కనుక ఆశపడినట్లయితే ఇంతకు ముందున్నటువంటి అవకాశాలన్నీ అపారంగా పెరుగుతాయి. మొన్నటి వరకు మనకి నెగిటివ్ గా కనపడుతూ దాని మూలంగా మార్కెట్ పెరగటానికి భయపడుతున్నటువంటి సందర్భంలో నుంచి విపరీతంగా పుంజుకోవడానికి అవకాశం రావాలి అంటే ఇటువంటి పరిస్థితి రావాలి. అలా మనకు రావాలనగానే వస్తుందని కాదు, మన కోరిక అనమాట. అందువల్ల ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కూడా ఏం చెప్పింది, ట్రంప్ గారు 15% వేస్తా అన్నారు. ముందు 15% టారిఫ్ వేస్తాను, 15% 150 days కి అన్నారు. ఆ 15% కూడా వేయడానికి వీల్లేదు అని చాలా స్థిరంగా చెప్పారు. కెనడా అడ్డం జరిగింది, అలాగే యూరోపియన్ యూనియన్ అడ్డం జరిగింది, బ్రెజిల్ అడ్డం జరిగింది, రష్యా ఎలాగో ఎదురుగానే ఉంది, చైనా అడ్డం జరిగింది, ఇండియా అడ్డం జరిగింది. అమెరికాకి స్నేహితులు అనేవాళ్ళు దగ్గరలో లేకపోతే కనీసం ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అయిన సుప్రీంకోర్టు, రేపు పొద్దున్నే కనుక కాంగ్రెస్, సెనేటు ఇవన్నీ కనుక కొద్దిగా ట్రంప్ మీద కొద్దిగా ఒత్తిడి పెట్టి నార్మల్ గా బిహేవ్ చేసే స్వామి అని చెప్పి ఒప్పించగలిగితే భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా వర్తక వాణిజ్యాలు మళ్లీ వదిలితాయి. అలా జరిగినప్పుడు ఇండియాకి ఎదురుంటుందా అంటే ఉండదు. ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటిది ఏ స్టాక్ మనకు ఇచ్చిన సబ్మిట్ ప్రకారం బ్రహ్మాండంగా ప్రజెంట్ చేశారు మన వాళ్ళు. దాని ప్రకారం మొత్తం 100 లక్షల కోట్ల రూపాయలు ఇండియాలోకి ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయి. అందువల్ల ఇండియన్ మార్కెట్ కి ఇట్టి పరిస్థితుల్లో దెబ్బ తగలదు, ఎక్స్పోర్ట్స్ తగ్గవు, ఇంపోర్ట్స్ మాత్రం కొద్దిగా క్రూడ్ స్టెబిలైజ్ అయితే పర్లేదు కానీ లేకపోతే ఇంపోర్ట్ ఒకటి మాత్రమే కొద్దిగా భయం. అదర్వైజ్ ఇండియన్ ఎకానమీకి పరుగులెత్తడానికి విపరీతమైన చోదక శక్తిగా కొద్దిగా గవర్నమెంట్ ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి గ్లోబల్ ఆర్డర్ అది రావాలి అంటే ట్రంప్ గారు ఇంకా తోక వ్యతిరేకం కాదు, నోటికి కూడా టేప్ వేస్తేనే ఉపయోగపడి ఉంటుంది, లేకపోతే కొద్ది కష్టం. సార్, ప్రెసెంట్ రేట్ లో న్యూజన్ హిందుస్థాన్ కాపర్ తీసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు సార్. న్యూజన్ సాఫ్ట్వేర్ అంటే ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నట్లో కొద్దిగా డిఫెన్స్ మీద ఉండేటువంటి వాటికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ కంపెనీ కనుక చూసినట్లయితే బాగా పెరిగిన కంపెనీ, విపరీతంగా సక్సెస్ అయిన కంపెనీ బాగా పడిపోయిన తర్వాత పడిపోయిందంటే రేటు పడిపోయింది, కానీ మార్కెట్ లో రేటు పడిపోయినంత మాత్రాన కంపెనీ నాశనమైందని దానికి సూచకం కాదు. ఇప్పుడు ఒకసారి స్క్రీన్ మీద డేటా చూస్తే 21-22% లో ఉన్నటువంటి మార్జిన్ ఇప్పుడు 19.5 వచ్చింది, కొద్దిగా తగ్గింది. కానీ 2% కన్నా ఎక్కువ తగ్గలేదు కాబట్టి ఇంకా మా లెక్క ప్రకారం గ్రోత్ లోనే కనబడుతుంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 556 అయితే మన అంచనా ప్రకారం 800 ఉండాలి. అంటే గ్రోత్ లో ఉంది, కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఒకే ఒక్క నెగిటివ్ ఫ్యాక్టర్ టెక్నాలజీ కంపెనీస్ అన్నిటికీ కూడా ఈ మధ్య నుంచి ఏ మూలంగా దెబ్బతింటాయని. ఈ కొత్త కంపెనీ అంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచో 20 సంవత్సరాల నుంచి లేదు. ఈ కంపెనీ ఏ టెక్నాలజీని కూడా చాలా ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకోగలుగుతుంది. కాబట్టి ఈ కంపెనీ మాత్రం ధైర్యంగా కొనుక్కోవడానికి అవకాశం ఇస్తుందని చెప్పొచ్చు. అందువల్ల 45% స్కోప్ ఉన్న కంపెనీ ఇప్పుడు కొనడానికి వీలుగా ఉంది. కాకపోతే ఒక్కటే గుర్తుంచుకోవాలి, కేవలం 8,000 కోట్లే మార్కెట్ క్యాప్ కాబట్టి మార్కెట్ లో వాల్యూమ్ ఎక్కువ వచ్చినప్పుడు పెరగటం ఎక్కువ, తగ్గేటప్పుడు తగ్గడం కూడా ఎక్కువ జరుగుతుంది. ఆ వాలటైలిటీని తట్టుకునే శక్తి ఉంటే ఈ కంపెనీ కొనుక్కోవడానికి అనువుగా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు.